ఓవరాల్ 164 crores శాంక్షన్ అయింది సార్. ఫేజ్ 1, ఫేజ్ 2 ఎంత? 72 సార్. ఫేజ్ 2 ఏంటమ్మా? స్ట్రక్చర్స్ అన్నీ కూడా అంటే ఆ మిగతా 3 బిల్డింగ్లు ఓవరాల్గా 7 blocks మనకి క్లియరెన్స్ ఉంది సార్. సో టోటల్ ఎంత? 92 ఎంత? 164 92 plus 72 164. కాకపోతే అది ఏమో 7 blocks. ఎస్ సార్. అదే 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 అన్న. అంటే కూర్చో, అంటే నేను అడిగేది 164 crores ఇన్ టోటల్, ఇది ఫర్ 7 blocks. కానీ కన్స్ట్రక్ట్ చేసిన 4టికే 453 కోట్లు అయింది. ఓకే, దేనివల్ల ఖర్చు పెరిగిందంటారు? ఇప్పుడు మీరు ఈ అంటే నేను బిల్డింగ్లు మార్చారా, హైట్ పెంచారా, సైజు దేనివల్ల పెరిగింది? ఎస్టిమేషన్ అండ్ రీజన్స్ ఉన్నాయా? సో హైట్ పెరగల. ఫస్ట్ యాక్చువల్గా మనం శాంక్షన్ చేసేటప్పుడు అందులో ఫర్నిచర్ కానీ ల్యాండ్స్కేపింగ్ కానీ ఈ ఐటమ్స్ ఏవి కూడా లేవు సార్. ఓకే, శాంక్షన్ చేసేటప్పుడు లేపాక్షి వాళ్ళండి ఫర్నిచర్ అంతా? లేపాక్షి అంటే లేపాక్షి త్రూ లేపాక్షి టు హ్యాపన్, అంతే కదా? త్రూ లేపాక్షి ఆల్ ఇంటీరియర్ వర్క్ అండి లేపాక్షి ద్వారా ఒకటి ఫర్నిచర్ ఓన్లీ ఫర్నిచర్. అది ఎంత టోటల్? 10 crores. 10 crores. దట్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్ 32 crores అండి. అది విత్ ఇన్ దట్. ఇప్పుడు 453 కోట్లు ఇది ఉందా? అవును సార్. ఓకే, సో ఈ 10 కోట్లు ఇనిషియల్ ఎస్టిమేషన్ దాంట్లో 92 కోట్లు ఉందా మీరు చెప్పినట్టుగా? అది లేదు. ఫర్నిచర్ అది అలగ్ బడ్జెటా, సపరేట్ బడ్జెట్? ఓకే, 69 crores 7 blocks. అంటే చాలాసార్లు యాజ్ అ మనం కూర్చొని మనం వదిలేస్తున్నాం. యాజ్ అన్ అలయన్స్ పార్ట్నర్ దిస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. తిరిగాము ఇక్కడ అని మీరు చూశారు. అంటే మనం 453 కోట్లు పెట్టేస్తే పెచ్చులు ఊడిపోతున్నాయి. ఒకటి మనం చూడాల్సింది కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది, అది పక్కన పెడితే అది సపరేట్ టాపిక్. ఒకసారి ఒక ఇంజనీర్ చేత మన క్వాలిటీ కంట్రోల్ ఒకసారి సేఫ్టీ ఆడిట్ ఒకసారి చేయించాలి. అంటే ఏం లేదు, ఇందాక మనం చూస్తే ఇది సీఎంఓ బ్లాక్ అంటున్నారు కదా, ఆఫీసులో పెచ్చులు పడిపోయినాయి. అని ఇలా కూర్చుంటే ఇది పడిపోయింది అనుకోండి. అది ఒక సబ్స్టాండర్డ్ ఏదైనా ఉందా లేదా అనేది ఒక సేఫ్టీ ఆడిట్ అయితే జరగాలి. సో దాంతోపాటు చేయాల్సింది ఇక మెయింటైన్ చేయలేము. ఒకటి ఎంత అన్నారు, మన ఆన్ యావరేజ్ 1 crore కడుతున్నామండి, 70 లక్షల నెలకి. ఎంత సార్? పర్ మంత్. అంటే ఆల్మోస్ట్ దాదాపు ఒక 1.5 కోటి కరెంట్ బిల్ అవుతుందిగా యానం. ఓకే, ఇంకొక చిన్న విషయం, ఎర్త్ వర్క్ 92 crores కి ఎర్త్ వర్క్ డిస్మాంటిల్ చేశారు సార్. ఎంత ఎర్త్ కట్ చేయడానికి ఎంత క్యూబిక్ మీటర్? యాక్చువల్గా మనం చేసింది 8,48,000. అది ఎక్కడే చేశారు? అంతా టూరిజం ప్లేస్లోనే వేసాం సార్. టూరిజం ల్యాండ్స్లోనే. అది బయట చాలా ప్రైవేట్ ప్లేసెస్లో కూడా చేశారు. ఎంత ఎంత లెంత్ ఉన్నది ఎర్త్ నెట్వర్క్ చేసినాక ఓకే ఓకే ఆ మెటీరియల్ తీసా ఎర్త్ వర్క్ తీసాం. ఎంత ఎంత కాంట్రాక్ట్ అది? 92 crores. ఫస్ట్ 92 crores చెప్తున్నారు కదా. ఎర్త్ వర్క్ డిస్మాంటిల్ ఓల్డ్ బ్రిడ్జ్ స్ట్రక్చర్స్ వాటికే 92 crores. అది 8,48,000 క్యూబిక్ మీటర్. ఆ 8,48,000 క్యూబిక్ మీటర్ కూడా వితౌట్ పర్మిషన్ టూరిజం దాంట్లో వేసారంటున్నారు. అది చెక్ చేస్తే నాట్ ఈవెన్ 4 lakhs వేసుకుంటారు. 4.5 lakhs పైన అమ్మేస్తున్నారు కాంట్రాక్ట్. యాక్చువల్గా ఏపీ టూరిజం ల్యాండ్స్లో మనం వర్క్ చేస్తుంది. నెక్స్ట్ మాకు వేకెంట్ ల్యాండ్స్ ఎక్కడ లేకపోతే కలెక్టర్ గారు ఏపీ డబ్బులు 4.5 లక్షలు 5 లక్షలు అంటే నాకు తెలియదు, అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. దాని డబ్బులు ఎక్కడ? సైట్ లైనింగ్ అంతా 4.5 లక్షలు ప్రైవేట్ ప్లేసెస్ లాగా ఆయన అడిగితే అండర్స్టూడ్ కదా. ఆయనకి సంబంధం ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్.
ఓకే అంటే మీరు అన్నారు ఏంటి జగదీష్ గారు 8.48 lakh క్యూబిక్ ఏంటిది మట్టి తీశారు. దీన్ని ఎక్కడ డంప్ చేశారు? డిఫరెంట్ టూరిజం స్పాట్స్లో డంప్ చేశారు. చేసాం బట్ మనకి ఓకే మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి.